యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం మాదేపల్లి ఇందిరానగర్ కాలనీ వాస్తవ్యులు రూపకుమార్ గారు, వెంకటలక్ష్మి గారు, కుమార్తె తులసి సుధారాణి, కుమారుడు రవిశాయి, లాసియా గారు సహకరిస్తున్నారు. బిడ్డలు రక్షణ పొందిన సందర్భంగా కృతజ్ఞతగా సహకారం ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించాలని నేను ప్రార్థిస్తున్నాను. వారు రక్షించబడినందున వారిని ప్రభునామంలో అభినందిస్తున్నాను. ప్రభువు వారికి సకల ఆశీర్వాదములను అనుగ్రహించారు. క్రీస్తునందు ఇక వారు దానిని అనుభవించటమే. ప్రార్థన చేసుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావాలి. ప్రభువును అడుగుదాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు. నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిస్తున్నాము. సహకారం ఇచ్చిన రూపకుమార్ గారు మరియు లక్ష్మి గారు, వారి బిడ్డల కొరకు కృతజ్ఞతలు. నీ యందు విశ్వాసం ఉంచి బాప్తిస్మములో పాలుభాగస్తులై రక్షణానుభవాన్ని ఆనందిస్తున్నందున వీరికి మీరు ఇచ్చిన రక్షణ భాగ్యం కొరకు కృతజ్ఞతలు. కుటుంబాన్ని దీవించండి. నేటి వాక్య ఉపదేశం మాకు మేలుకరంగా అనుగ్రహించండి. యేసు దివ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 12వ వచనం మీ ఎదుట ఉంచుకోండి. 12, 13 వచనాలు 40 దినముల ఉపవాసమును సూచిస్తూ, 40 దినములలో అపవాది ఆయనను శోధిస్తుండుట, ఆయన ఆకలి దప్పులు గలవాడుగుండగా దేవదూతులు ఆయనకు పరిచర్య చేయుట ఇందులో వ్రాశాడు. మత్తయి సువార్తికుడు, లూకా సువార్తికుడు కూడాను యేసు అనుభవించిన శోధనలు తెలియచేశారు. మత్తయి సువార్తలో చాలా లెంగ్దీ స్టోరీ, చాలా ఎక్కువ వివరణ ఉంది. కానీ మార్కు 2 వచనాల్లో రాసేశాడు. శోధించబడ్డాడు. బాప్తిస్మము పొందిన వెంటనే దేవుని ఆత్మ ఆయనను అరణ్యములోనికి తీసుకుని వెళ్ళారు. ఆ వెళ్ళిన పర్పస్ ఇట్ సెల్ఫ్ టెంప్టేషన్, శోధన. ఈ శోధకుడు శోధించున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను తీసుకుని వెళ్ళాడు. చాలా విచిత్రం. అక్కడ 40 రోజులు శోధించబడ్డాడు. ఆ తదుపరి తిరిగి వచ్చినాక పరిచర్య ప్రారంభించాడు. ఇక్కడ కొన్ని విషయాలు నేను చెబుతాను, జాగ్రత్తగా గుర్తుపట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభు 30వ సంవత్సరాన బాప్తిస్మం తీసుకున్నారు, పరిచర్యకు వచ్చారు. అట్ హిజ్ ఏజ్ 30, 30 ఏళ్ళు నిండాయి. 30 సంవత్సరాలప్పుడు ఆయన మినిస్ట్రీకి డెడికేట్ చేసుకున్నాడు. దాని నిమిత్తం ఆయన బాప్తిస్మము
అను ప్రక్రియ ద్వారా తన మిషన్ డిక్లేర్ చేస్తున్నాడు. మనుషులకు పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయము బాప్తిస్మం అవసరం. మరి యేసుకు పాపరహితునికి బాప్తిస్మం ఎందుకు? నీతి యావత్తు నెరవేర్చుటకు ఇప్పటికీ ఈ రాగు కానిమ్ము. నీ యొద్ద బాప్తిస్మము తీసుకొనవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్ద బాప్తిస్మం తీసుకోవటానికి వచ్చావా అని యోహాను యేసుని అడిగాడు. నీతి యావత్తు నెరవేరుటకు ఇప్పటికీ ఇలాగు కానిమ్మన్నాడు. కనుక నీతి యావత్తు నెరవేరుట అనగా బాప్తిస్మం ఇచ్చు యోహాను కంటే యేసు అధికుడైన బాప్తిస్మం ఇచ్చు యోహాను చేత బాప్తిస్మాన్ని తీసుకుని తానెంత దీనుడో బయలుపరిచాడు యేసుక్రీస్తు. బాప్తిస్మము తీసుకున్న వెంటనే అరణ్యములోనికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని తీసుకుని వెళ్ళాడు. ఇక్కడ విచిత్ర పరిస్థితి. మనం అనుకుంటాం శోధనలు వస్తున్నప్పుడు సాతానుడు ఆ శోధనలు మనకిస్తున్నాడని. ఇక్కడ సాతాను చేత శోధించబడుటకు పరిశుద్ధాత్ముని చేత యేసు అరణ్యములోనికి కొనిపోబడ్డాడని ఉంది. కనుక సాతానుకు శోధనకు యేసును ఎక్స్పోజ్ చేస్తున్నాడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకు? ఒక రైల్వే కాంట్రాక్టర్ రైల్వే ట్రాక్ నిర్మించిన తరువాత దాని ప్రారంభోత్సవం ఇంకా 2 దినాలు ఉందనగా ఒక ట్రైన్ దాని మీద ట్రయల్ రన్ చేయించాడట. ఒక విద్యార్థి వెళ్ళి అడిగాడు, ఏమండి ఈ ట్రాక్ ఉంటుందా, పడుతుందా, పని చేస్తుందా, పని చెయ్యదా అని చెప్పటానిక ఈ పరీక్ష అని అడిగాడట. ఆ కాంట్రాక్టర్ చెప్పాడు, ఈ ట్రైన్ పడిపోదు అని చెప్పటానికి ఈ పరీక్ష. పడిపోతుందో లేదో చూచుటకు కాదు, ఈ ట్రైన్ పడదు అని చెప్పటానికి ఈ యొక్క పరీక్ష అన్నాడు. అలాగునని యేసు మన వంటి స్వభావము కలిగిన వాడైనా, మనవలే రక్తమాంసములు ధరించిన వాడైనా యేసు మనవలే పాపములో పడడు అని చెప్పటానికి. ఆయన పాపరహితుడు. ఆఫ్టర్ ద టెస్ట్ conducted by the devil itself, Jesus was declared as righteous. పరీక్షించకుండా చెబితే అట్లా, పరీక్షించినాక తెలుస్తుంది అసలు విషయం. కనుక యేసు పరిశుద్ధుడు, యేసు శోధన జయిస్తాడు అని చెప్పటం కాదు, పరీక్ష అయినాక చెప్పాలి. పరీక్షించిన తర్వాత కదా చెప్పాల్సింది వాట్ ఈస్ ద స్టామినా ఆఫ్ ద పర్సన్ అనేది. కనుక గాడ్ అలౌడ్ ద టెస్ట్ ఫర్ జీసస్ అండ్ హీ టుక్ జీసస్ టు ద డెవిల్. అపవాది యొద్దకు తీసుకుని పోయాడు. 3 ప్రధాన శోధనలు యేసుకు కలిగాయి. అవి మత్తయి సువార్తలో మనం ధ్యానం చేశాం. ఇప్పుడు ఇక్కడ రాసి లేదు కనుక దాని మీదకు మళ్ళీ వెళ్ళం మనం. అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా నుండెను. ఒక్కొక్క సువార్తికుడు ఒక్కొక్క కొత్త కొత్త మాటలు యాడ్ చేస్తూ వెళ్ళారండి. అది గ్రేట్నెస్. అరణ్యములో ఎవరుతున్నాడట? మృగములతో కూడా ఉన్నాడు. మృగాలు, సింహాలు, పులులు, అడవి జంతువులు వాటి మధ్య ఉన్నప్పుడు అవి ఆయనకి ఎందుకు హాని చేయలేదు? ఎందుకు రాస్తున్నాడు? వాటి మధ్య సంచరించాడు, కానీ వాటికి ఆయనపై అధికారం లేదు.
సాతానుని చేత శోధించబడి గెలిచాడు. సాతానుకు ఆయనపై అధికారం లేదు. ఆకలి దప్పుకలు కలిగిన వాడయ్యాడు. వాటి చేత ఆయన మనవలే జయించబడలేదు. అర్థమవుతుందా? యేసు మనవలే శోధనల్లో పడిపోలేదు. శోధనలు జయించి ఆయన సంపూర్ణ మానవుడిగా జయించగలుగుతారు మీరు కూడా అని తెలియచెప్పటానికి ఆయన ఆ శోధనల గుండా వెళ్ళాడు. మృగాలతో ఉన్నాడు. మృగాలు ఆయన ఏం చేయలేకపోయాయి. దానియేలు గ్రంథంలో దానియేలును తీసుకుని పోయి సింహాల గుహలో వేశారు. అనేక సింహాలు ఉన్నాయి, వందలాది సింహాలు. ఏ సింహము దానియేలునకు హాని చేయలేదు. కనుక ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువు చుట్టూ మృగాలున్నాయి, కానీ ఆయన ఏం చేయలేదు. ఆయన దైవత్వము యొక్క రుజువులు మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి. యేసు మనవలె శోధించబడి పాపరహితుడిగా ఉన్నాడనేది ఇక్కడ మనకు అర్థమవుతోంది. దేవదూతలు and the angels were ministering to him, and he was with the wild animals and the angels were ministering to him. ఇది విచిత్ర కలయిక కదూ? నిజమే. యేసు జనన సందర్భంలో పశువుల కాపరులు మందలు మేపుకుంటున్నప్పుడు దేవదూతలు వచ్చారు. అవి వైల్డ్ యానిమల్స్ కాదు, సాధు జంతువులు. వైల్డ్ యానిమల్స్ ఒక న్యూ క్రీచర్ను చూసినప్పుడు అటాక్ చేస్తాయి, తెలుసా? ఎగబడతాయి, పోట్లాడతాయి. మరి అటువంటప్పుడు యేసుక్రీస్తు ప్రభువునకు పరిచర్య చేయుటకు వచ్చిన దేవదూతలు ఒక ప్రక్కన క్రూర మృగాలు. ఆలోచించండి, ఆ దృశ్యమే ఆలోచించండి, అద్భుతంగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు చుట్టూత మృగాలు, చుట్టూత దేవదూతలు ఆయనకు పరిచర్య చేస్తున్నారు. దేవదూతలు ఆయనకు పరిచర్య చేస్తూ ఉన్నారు. 40 దినాల ఉపవాసాన్ని ఆయన ఆచరించినప్పుడు, ఆయన ఆకలి దప్పులతో ఉన్నప్పుడు అపవాది ఆయన్ని శోధించాడు. ఆహారము నిమిత్తము, ఆకలి నిమిత్తము శోధనలకు లోబడనక్కరలేదు విశ్వాసి. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన ఒక మనుషుడు బ్రతుకుతాడు, కేవలం రొట్టె వలన మాత్రము కాదని యేసు బదులిచ్చారు. రొట్టె వలన బ్రతుకుతామనుకుంటూ రొట్టె కొరకు అంగలారుస్తున్నాము. అందుకే యేసు కొండ మీద ప్రసంగంలో మాట్లాడుతున్నప్పుడు అన్యజనులు వీటన్నింటిని గూర్చి విచారిస్తారు. ఏమిటవి? వీటన్నింటిని గూర్చి అన్యజనులు విచారిస్తారు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా అని విచారిస్తారు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లల్లో కూర్చుకొనవు, మీ తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా. మీరు వాటికంటే శ్రేష్ఠులు, మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఇప్పుడు పిచ్చుకల జాతి అంతరించిపోయింది, చాలా తక్కువ, ఎప్పుడో ఒకటి అక్కడక్కడ కనిపిస్తున్నాయి. పిచ్చుకలనే దేవుడు అంత శ్రద్ధ తీసుకుంటే ఆహార విషయంలో, మనుషుల విషయంలో తీసుకోడా? మనుషుల విషయంలో తీసుకోడా శ్రద్ధ? కాబట్టి సాతానుని యొక్క శోధన ఏమిటంటే, నువ్వెట్లా తింటావు, నువ్వెట్లా బ్రతుకుతావు, నువ్వెట్లా జీవిస్తావు. కనుక నా మాట విను, దేవుని మాట పక్కన పెట్టు. అది వాడి యొక్క ఆర్గ్యుమెంట్ ఎప్పుడు అలా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువుతో మాట్లాడుతున్నప్పుడు కూడా అపవాది ఏమన్నాడు?
నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినేసేయమన్నాడు. ఎలాగో నీకు ఆకలి అవుతోంది కదా, ఆ ఆకలి తీర్చుకోవటానికి నీకు అడ్డేమిటి? నువ్వు రాళ్లను రొట్టెలుగా మార్చేస్తుంటే ప్రజలు కూడా నీ వెనకాల పడతారు కదా. Satan tries to always show the shortcut routes to fall you in sin, to make yourself fall in sin. పాపంలో నువ్వు పడిపోయేటట్టుగా నిన్ను దగ్గర దారులు కూడా తీసుకెళ్ళటానికి వాడు ప్రయత్నం చేస్తాడు. నీ ఫిజికల్ నీడ్స్ నీ చిత్త ప్రకారం మీట్ అయ్యేటట్లు వాడు ప్రేరణిస్తాడు. ఒప్పుకోవద్దు. ఇక్కడే ప్రధానమైనటువంటి శోధన ఉన్నది మనకు, విశ్వాసులకు. మన అవసరాలు తీర్చబడాలి. ఎట్లా? మానవ విధానమా, దైవ విధానమా? కనుక వెన్ యూ సెలెక్ట్ ద హ్యూమన్ వేస్ టు fulfill your needs or your request or your willing, నీ అవసరాలు నీ చిత్తము నెరవేర్చుకోవటానికి నీ చిత్తము నెరవేర్చుకోవటానికి నీవు మానవ విధానం అవలంబిస్తావా, లేక దైవ చిత్తము నెరవేర్చడానికి నీ అవసరములు తీర్చబట్టుకు దైవిక విధానాన్ని అవలంబిస్తావా? You choose the way which you want. నువ్వేం కోరుకుంటావు? నువ్వు నిర్ణయం చేయముందు. అసలు ఇప్పుడు నేను ఒక మీటింగ్కి పోవాలా, నన్ను చాలా దూరం మీటింగ్కి పిలిచారు. మీటింగ్ పిలిచిన వాడు డబ్బులు ఇవ్వాలి కదా, ఛార్జీలు ఇవ్వాలి, చందా ఇవ్వాలి, మంచి భోజనం పెట్టాలి, మంచి వసతి ఇవ్వాలి, వాడుకోవాలి. ఇవన్నీ నా అవసరాలు, తోవ ఖర్చులు కావాలి కదా. కాబట్టి మరి ఈ అవసరాలు హౌ కెన్ ఐ మీట్? కాబట్టి నేను బేరం ఆడాలి. ఎంత ఇస్తావు, ఏం పెడతావు, నేను ఎట్లా రాను, నేను ఎట్లా పోను, నేను ఎక్కడుండను? ఇవి ఆలోచించిన వాడు దేవుని సేవకుడు ఎట్టవుతాడండి? 26 ఏళ్ల చరిత్ర ఎన్నడూ వీటి గురించి ఆలోచించలేదు. ఐ నెవర్ డిమాండెడ్ any pastor to provide me the travel, food and accommodation and offertory. I challenge you. నేను సవాల్ చేస్తున్నాను మీ ఎదుట. ఎందుకంటే ఈ పదం వాడకూడదు, కానీ అతిశయించి చెబుతాను. నేను కొన్ని వందల సభలకు వెళ్ళాను. హౌ గాడ్ విల్ మీట్? దేవుడు ఎట్లా రీచ్ అవుతాడు? వాటిని ఆయనకు ప్రణాళిక ఉంది. He has his own way. I must follow that. కనుక మన అవసరము పరీక్ష ఫీజు ఎట్లా కట్టాలా, ఆహార పదార్థాలు నిండుకున్న ఇంట్లో ఎట్లా తేవాలా? మన మార్గమా, దేవుని మార్గమా? సాతానుడు చెబుతాడు, యు ఆర్ క్యాపబుల్ అండ్ యు ఆర్ ఎఫిషియంట్, యు ఆర్ నాలెడ్జ్డ్ వన్, యు ఆర్ ఇంటెలిజెంట్, you are proactive, do this sin, do this sin, do the sin. పాపం చేయి, ఇలా చేయి, అలా చేయి. ఇల్లు కట్టాలా, కాబట్టి లంచాలు తీసుకోవాలా. ఇల్లు కట్టాలి, పోషించుకోవాలి, కాబట్టి దొంగతనాలు చేయాలా. సాతానుడు అంటాడు, నువ్వు తెలివి గలవాడివి, నువ్వు ఈ మార్గం ఎంచుకో అని అపవిత్రత నడిపిస్తాడు. There you should stop and say the Satan, this is not the way. God has another way. దేవునికి వేరే మార్గం ఉంది. ఒక వ్యక్తి ఎలక్షన్లో గెలవాలా అంటే ఏం చేయాలా? డబ్బులు ఇవ్వాలా ఓటుకి. అది సాతాను మార్గం. దేవునిపై ఆధారపడు, దేవుడు గెలిపిస్తాడు. అది దేవుని మార్గం. కనుక సాతాను డిసీవ్ చేస్తాడు. ఒక విషయం తెలుసా? డబ్బులు ఇచ్చేస్తే గెలిచేస్తారా అందరూ? ఇద్దరు ఇస్తారు కదా, పోటీ చేసిన వాళ్ళు ఇద్దరు దగ్గర తీసుకుంటాడు, వేసేవాడు ఎవరికి అడిగే వేస్తాడు.
కనుక సాటన్ విల్ డిసీవ్ యూ అండ్ సాతాను నిన్ను ప్రేరేపిస్తాడు, సాతాను నిన్ను మోసం చేస్తాడు, నువ్వు డబ్బు ఇస్తే ఓటేస్తాడని. నువ్వు పడిపోతావు. నువ్వు డబ్బు ఇపోయినా ఓటు వేయాల్సిందే వాడు. నీకు కాదు ఇంకోటి కాదు, నీకు వేయాల్సిందే. కాబట్టి సాతాను యొక్క మోసము మనం పసికట్టాలి. అదే యేసుక్రీస్తుకు కలిగిన ఆహారం విషయంలో కలిగిన, ఆయనను ఘనపరిచే విషయంలో కలిగిన అన్ని విషయాల్లో ఆయన శోధించినప్పుడల్లా ఆయన దేవుని చిత్తానికి లోపడ్డాడు. ఆయన ఎప్పుడు కూడా మానవ విధానాలకు ఆసక్తి చూపలేదండి. మానవ విధానాలకు ఆసక్తి చూపలే. అఫ్ కోర్స్ పీపుల్ మే ట్రీట్ దట్ యు ఆర్ నాట్ సక్సెస్ఫుల్, డోంట్ వరీ. నన్ను ఎవడు పాస్టర్గా నువ్వు సక్సెస్ అని అనడండి. గత ఆదివారం వాక్యం చెప్పాను. నిన్నటి దినం 5 వచ్చారు మా చర్చిలో. చక్కటి వాక్యం చెప్పాను. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం మీద సంపూర్ణంగా వాక్యం చెప్పాను. 25,000 మంది మధ్యన చెబుతాను, 5 అదే చెప్పాను. కనుక మనము ఎన్నడూ కూడా మానవీయ విధానాల చేత మోసపోకూడదు. వాటిని అందుకోవటానికి పరుగులు పెట్టకూడదు. ఇది మార్గము అని మనల్ని త్వరపెడతాడు సాతానుడు. ఈ మార్గంలో నువ్వు పైకి రమ్మని ఎంతోమంది నన్ను అడిగారు, కానీ నేను ఎన్నడూ దాన్ని ఒప్పుకోలేదు. నా అభివృద్ధి దేవుడు చేయాలి తప్ప విధానాల చేసేది. కనుక గాడ్స్ మినిస్ట్రీ నెవర్ డిపెండ్స్ అపాన్ ద హ్యూమన్ ఎఫర్ట్స్. ఇది చాలామందికి అర్థం కాల. మరి నేను రుజువు చేయలేను, హ్యూమన్ ఎఫర్ట్ కాకపోతే ఎట్లా పైకి వస్తావు నువ్వు అని అడిగితే, నేను ఎట్లా రుజువు చేస్తాను? కానీ దేవుడు రుజువు చేశాడు. అల్టిమేట్గా గాడ్ ప్రూవ్డ్ దాట్ ఇన్ మై లైఫ్. కనుక నేను మనవి చేస్తున్నాను, యేసు శోధించబడి పరిశుద్ధుడుగున్నాడు. కానీ మనం అలా లేం, పడిపోతున్నాం. ప్రతి శోధన పడిపోతున్నాం, ప్రతి శోధనలో పడుతున్నాం. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం, ఈ మూడింట యేసుకు శోధన వచ్చింది, గెలిచాడు. కానీ మనం పడిపోతున్నాం. కారణం ఏమిటంటే మనం శరీరమునకు అమ్మబడ్డవారు. అప్పుడు మనకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి అవసరము, సహాయం అవసరం. అందుకు యు నీడ్ టు బి రీజనరేటెడ్. నువ్వు రక్షించబడాలి. నువ్వు రక్షించబడిన వెంటనే నీకు శోధన కలుగుతుంది. బిఫోర్ ద మినిస్ట్రీ అండ్ ఆఫ్టర్ ద బ్యాప్టిజం జీసస్ ఫేస్డ్ ద టెంప్టేషన్ ఫ్రమ్ డెవిల్. రక్షణ పొందిన వెంటనే, బాప్తిస్మం పొందిన వెంటనే, సేవకు వెళ్ళాలని నువ్వు అనుకున్నప్పుడు రెండింటి మధ్య నువ్వు పరీక్షించబడతావు. అక్కడ నిలిచిన వాడు ధన్యుడు. చాలామంది అనుకుంటారు సాతాను శోధనలు వచ్చేస్తున్నాడు. ఇట్స్ గుడ్ ఫర్ యూ. అవి నీకు మంచిదయ్యా శోధనలు. నువ్వు నిలబడటానికి శోధనలు వస్తాయి, నువ్వు పడిపోవటానికి కాదు. ఇట్స్ నాట్ ద గాడ్స్ ప్లాన్ ఇన్ యూ లైఫ్. నువ్వు పడిపోయేటట్లు దైవ ప్రణాళిక లేదండి. నిన్ను నిలబెట్టేందుకున్నది దైవ ప్రణాళిక. నువ్వు కావాలని పాపంలో పడుతుంటే దేవుడు ఏం చేస్తాడు? కనుక మనం దేవుని సహాయాన్ని అడగాలి. పరిశుద్ధాత్ముని అంతరంగ నివాసం కలిగిన వారం ఆయనతో గడుపుతూ ఉండాలి, ఆయనతో సంతోషిస్తుండాలి, ఆయనతో సహవాసం చేస్తుండాలి, ఆయనతో నడుస్తూ ఉండాలి, ఆయనతో మనము సంభాషిస్తూ ఉండాలి. ఎప్పుడైతే అనుభవానికి వెళ్తామో శోధనలు అల్పంగా అనిపిస్తాయి. మనీ నెవర్ టెంప్ట్స్ యూ. అవి ఒక కాగితాల్లానే భావిస్తావు. వాటికి విలువిచ్చి నిన్ను నీవు అమ్ముకోవు. సోదరుడా, సోదరి, దేవదూతులు ఆయనకు పరిచర్య చేయుచూ ఉండిరి. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు దీన్ని. అండ్ ద ఏంజల్స్ వర్ మినిస్టరింగ్ టు హిమ్. మినిస్టరింగ్ టు హిమ్, పరిచర్య చేస్తూ ఉండిరి.
దేవదూతలు దేవుని యొక్క సేవకులు, మనుషులకు, విశ్వాసులకు పరిచర్య చేయుటకు వాళ్ళు నియమించబడుతున్నారు. కనుక మనకు తెలియకుండానే వారి పరిచర్య మన జీవితంలో కలుగుతుంది. మనల్ని తప్పించడానికి దేవుడు అనేకమైనటువంటి విధానాలు కలిగి ఉన్నాడు. ఎలీషా చుట్టూ అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు ఉన్నాయి. ధైర్యంగా ఉన్నాడు. మన చుట్టూ ఆయన కాపుదల ఉన్నది. అపవాది యోబుని గురించి మాట్లాడుతున్నప్పుడు అన్నాడు, యోబు చుట్టూతో ఉన్న కంచె తీసేయి, నేను చూస్తాను ఆయన సంగతి అన్నాడు. విశ్వాసిగా నీ చుట్టూతో ఆయన పర్వతం వలె నిలిచుంటాడు. యు ఆర్ ప్రొటెక్టెడ్. నువ్వు భద్రపరచబడ్డావు. నువ్వు విశ్వాసి అయిన దినాన దేవుని ఆత్మ నీలోనికి వచ్చి నివసిస్తున్నాడు. యూ విల్ బి ప్రొటెక్టెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. తొట్టిల్లకుండా కాపాడుటకు ఆయన శక్తిమంతుడైనటువంటి వాడు. కనుక నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు, నిన్ను సాతాను శోధిస్తాడు. దేవుడు ఆ శోధన అనుమతిస్తున్నాడు జయించటానికి, పడిపోవటానికి కాదు. నీ సాక్ష్య జీవితం పెరగాలి, నీ విశ్వాస జీవితం వృద్ధిలోకి రావాలి, నీ ప్రార్థనా జీవితం ఇనుమడించాలి, నీ దాతృత్వం రెట్టింపు కావాలి, నీ దీనత్వం హెచ్చించాలి. కనుక బాప్తిస్మం తీసుకున్నాం అయిపోయింది అనుకోండి, ఇట్స్ ఎ బిగినింగ్. బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఇట్స్ ఎ బిగినింగ్ ఫర్ ద మినిస్ట్రీ. యేసు పరిచర్యకు వెళ్ళటానికి ఆయన శోధనలను జయించిన తరువాత గాడ్ అలౌడ్ హిమ్ టు ద మినిస్ట్రీ. పరీక్షించని వ్యక్తి పడిపోతాడు, పరీక్షించిన వాడే నిలబడతాడు. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబము మాదేపల్లి ఇందిరా కాలనీ నుండి నడికూడి రూపకుమార్ వెంకటలక్ష్మి, తులసి సుధారాణి, రవిశాయి, లాస్య సహకారం ఇస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియజేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరములో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వదనాలు. వాక్యోపదేశమునకు సహకారం ఇచ్చిన కుటుంబాన్ని దీవించండి. బాప్తిస్మము అనంతరము మీరు శోధించబడి నిర్దోషిగా పరిశుద్ధునిగా నిలిచారు. మేమును నిలుచుటకు శక్తినిమ్మని అడుగుతున్నాము. వాక్యం విన్న మీ ప్రజలు దీవించబట్టకు సహాయం ఇవ్వండి. యేసు దివ్య నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైనను గాక. ఆమేన్.